ఇప్పుడు 3 రాజధానులు బొత్స సత్యనారాయణ అన్నాడు. అవును, అమరావతి కాదని. అవును, అమరావతి రాజధాని మీద సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును. దానికి అనుగుణంగా ఈయన మాట్లాడినట్టు కనిపించట్లేదు. ఉంటుంది. ఎందుకు భావం, ఎందుకంటే ఆయన వచ్చిందే వైసీపీలో అప్పుడు ఎంపీగా గెలవడం చేయడం, ఆ కుటుంబాల మధ్య బంధం ఉండటం అవన్నీ బహిరంగ రహస్యమే. ఆయన ఏది మాట్లాడినా ఆయనకు నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా ఆయనకు నష్టం జరుగుతుంది. అది ఆయన రేవంత్ రెడ్డి గారిని దింపే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి స్ప్రెడ్ చేస్తున్నారా? ఏముండదండి, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరి వల్ల కాదండి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అటువంటి అవకాశాలు లేవండి. కాంగ్రెస్ పార్టీలో కూడా వర్గ విభేదాలు అటువంటివి ఏమి లేకుండా ఏకఛత్రాధిపతి ఒక తాటి మీదకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయండి సరిదిద్దుకుని. ఇప్పుడే అక్కడ కూడా కొద్దిగా కంట్రోల్లోకి వస్తుందని అనిపిస్తుంది. కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఏమి లేదు అంటాడు కేటీఆర్ గారు. కేటీఆర్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందండి. కేటీఆర్ మాటలు అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అసలు హోదాతనం అనేది ఏమాత్రం లేదు అతను మొదటి నుంచి లేదు. అహంకారం అజ్ఞానం తప్పించి దురహంకారం తప్పించి అతనికి సంస్కారం ఎప్పుడూ లేదు, ఆ మెచ్యూరిటీ ఎప్పుడూ లేదు. డబ్బు మాతంతోనూ అధికార మాతంతో మాట్లాడటం తప్పించి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అతని గురించి, అతని కామెంట్ల గురించి మాట్లాడటం, ఆ కుటుంబం మాట్లాడే మాటల గురించి మాట్లాడటం అనేది కొద్దిగా మనకే విషాదం. అంటే ఒకటి రాజకీయ డిఎన్ఏ బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంది పొంగులేటికి. అటు నుంచి నరుక్కొస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని దింపడానికి అనేది ఒక పొలిటికల్ టాక్. రేవంత్ రెడ్డి గారు ఉంటే థాట్స్ ఉండొచ్చు అండి. రేవంత్ రెడ్డి గారు కూడా సామాన్యుడు కదా, ఆయన అసామాన్యుడు. ఆయన ఆవిరెచ్చకుండానే పేగులు లెక్కెట్టే నైపుణ్యం ఉన్న మనిషి. ఆయన యాదృచ్ఛికంగా యాక్సిడెంట్లుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు. మాయ చేసి మోసం చేసి పార్టీలను ముంచేసి ముఖ్యమంత్రి అయింది కాదు. ఆయన ఫైటరు. 5 ఏళ్ళు ఆయన ఇది పడ్డారు. ఇవాళ రకరకాల న్యాయ సూత్రాలను, రాజ్యాంగం, చట్టాల గురించి మాట్లాడుతున్నాడు కేటీఆర్. అది ఎట్టా ఇది ఎట్టా అని. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని మరి అక్కడ డ్రోన్ ఎగరేసినప్పుడు, జైల్లో పెట్టినప్పుడు నీకు చట్టాలు ఏమని, ఏ చట్టాలతో ఉల్లంఘన కాదా ఆయన పెట్టినప్పుడు? కొడంగల్ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి తలుపు బాగా తీసుకొచ్చి అరెస్ట్ చేసినప్పుడు నీకు చట్టాలు లేవా? నోటీసులు ఇచ్చావా? నువ్వు నోటీసులు ఇచ్చారు అది ఇదని అంటున్నాడు. రైతులకు బేడీలు వేశారని చెప్పి ఇష్టానుసారం మాట్లాడాడు. నువ్వు ఖమ్మం జిల్లాలో రైతులు గిట్టుబాటు ధరలు అని అడిగితే నువ్వు బేడీలు వేసి తిప్పలేదా? ఇసుక ఇది జరుగుతా అంటే ఊళ్ళో మనుషులు చచ్చిపోతా అంటే అడ్డుకుంటే దళితులు నేరేళ్ల దళితులకి ఎలక్ట్రిక్ షాకులు పెట్టలేదు. యువకులకి ఒళ్ళంతా బాడీ పెట్టి మర్మాంగాల మీద ఎలక్ట్రిక్ షాకులు పెట్టలేదా? నువ్వు ఏం చేసావు? నువ్వు ఇవాళ నీతులు జాతులు నువ్వు నీ బావాన్ని మీ కుటుంబం మాట్లాడతారు. ప్రజలు అంత అజ్ఞానంలో ఉన్నారా? అంటే ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు. అది వీళ్ళకి బాధగా ఉందండి. మెయిన్ ప్రజలు గుర్తించారు, గుర్తించమంటే కదా ఓట్లు వేసింది, ఆయన నాయకత్వాన్ని సమర్థించింది. వీళ్ళకి ఏంటంటే పదవి పోగానే గంగవీరులు ఎత్తిపోయి చేమల జేర్లు పోయి అసలు ఏం ఇంగిత జ్ఞానం కోల్పోతున్నారండి. అసలు వాళ్ళు రేపు బతకలేమేమోనన్నంత ఇది వచ్చేసింది. ఓ పక్క పొంకాలుగా అవినీతి అన్నీ బయటకు వస్తున్నాయి చట్టపరంగా, ప్రణాళికబద్ధంగా. వాటి నుంచి ఉచ్చు నుంచి బయటకు రావడం కష్టం. వాళ్ళ మెడ మీద ఎలాడే కత్తి వాళ్ళ రేపు అనేదట టెలిఫోన్ ట్యాపింగ్ ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అక్రమం జరుగుతున్నది ఒకటి, ఈ కార్ రేసులు ఒకటి ఉందా. రేపు ధరణి బయటికి తీస్తే దాంట్లో నుంచి వచ్చేవి కొన్ని కోటాను కోట్ల లక్షలాది ఎకరాలు ఇది బయటకు రాబోతుందండి. ఇవి కాకుండా ఇంకా తవ్వితే రాబోయే ఇంకా తెలియని చాలా ఉన్నాయండి. ఇప్పుడు కంటి అద్దాలు కూడా బయటికి తీస్తే దాంట్లోనే వస్తుందండి. మిషన్ భగీరథ తీసినా వస్తుందండి. కథ ఏంటంటే ఒకటిసారి మనిషిని ఇబ్బంది పెడతానికి అన్నీ బయటికి తీయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన భావం ఏంటంటే అల్లు అర్జున్ లాంటి హీరోనే గుర్తించలేదు ఈయన్ని, సామాన్యులకి ఏం గుర్తుంటాడు ఈయన, ముఖ్యమంత్రిగా ఆయన గుర్తించట్లేదు రేవంత్ రెడ్డిని అని అంటారు. అసలు కేటీఆర్ని ఎవరు గుర్తించారో చెప్పమానండి. మీడియా, హైదరాబాద్ కిరాయి మీడియా తనకు గుప్పిట్ట ఉన్న కిరాయి మీడియా చూపిస్తున్నారు తప్పించి మామూలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నిజాయితీ నిబద్ధత ఉన్న మీడియా ఎవరు నన్ను పట్టించుకుంటున్నారా? ఇతను పట్టించుకుంటున్నారా? ఇతను వార్త ఏమైనా ప్రముఖంగా వేస్తున్నారా? ఇతని కుటుంబం వార్త. నిజాయితీ, నిబద్ధత, నైతికంగా జర్నలిజం విలువలు ఉండాలి. ఎవరో కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణలో పట్టించుకుంటలేదు. వాళ్ళు గుప్పిట్ట ఉన్న కిరాయి మీడియాలో కూర్చొని మాత్రమే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు రిలే చేస్తున్నారు. ఆ వార్తలే బయటకు వస్తున్నాయి. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిన సోషల్ మీడియా ద్వారానే వాళ్ళు ఇష్టానుసారం అసంఖ్యంగా మాట్లాడుతున్నారు. దానికి తగ్గ కేసులు పెడుతున్నారు వీళ్ళు. ప్రభుత్వం కూడా ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి ఏమి పాలుపోక ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. గంగవీరులు ఎత్తిపోతున్నారు అధికారం కోల్పోయేటప్పటికి. ఆ పార్టీ కూడా ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో తెలియని పరిస్థితుల్లో ఒక దీంట్లో సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్నారు. కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే అల్లు అర్జున్ లాంటి వాళ్ళకి కూడా ముఖ్యమంత్రి గుర్తులేదు, పేరు గుర్తులేదు ఆయనకి. సో అల్లు అర్జున్ ఒక బెంచ్ మార్క్ తీసుకుంటున్నారు. సరే, అల్లు అర్జున్ జనం ఏమనుకుంటున్నారో తెలిస్తే ఇంగితంగా ఉండాలి ఎవరో అనుకోరు.
అల్లు అర్జున్కి ఉన్న రెస్పెక్ట్ ఏంటి జనాల్లో వచ్చినంత మాత్రం అది కాదు. ఆ పుష్ప లాంటి అసాంఘిక సినిమా తీసినందుకు ఆ నోటితో అన్నం తినేవాళ్ళు, కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరో కూడా అల్లు అర్జున్ గొప్పాడని ఎవడో అనడు. నటుడుగా నేను అంటల్లా, అల్లు అర్జున్కి ఉన్న ఇమేజ్ని ఎంత అతనికి ఉన్న ఇమేజ్కి ఎంత గొప్పతనం మనకు నంద్యాల సీట్ అనేది తెలిసిపోయింది. నంద్యాల వెళ్తే వచ్చిన మెజారిటీ ఏమైంది? నంద్యాల గెలిచిందో జనం వెళ్తే పొలవమని చూడగానే అబ్బో పెద్ద అనుకున్నారు, ఏమైంది? ఎన్ని బూడిని జనాన్ని చూసి ఇప్పుడు వీళ్ళని చూసి ఆహోహని చప్పట్లు కొట్టే జనం ఉంటారు కదా, గాలి జనం, ఈ బీఆర్ఎస్ కేటీఆర్ చూసి వాళ్ళని చూసి మేమే నాయకులు అనుకున్నట్టే ఉంటుంది ఇదంతా కూడా. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోయింది అని అంటే ఏమీ పడలేదు, బ్రహ్మాండంగా ఉంది. చాలా బలమైన సంకేతం వెళ్ళింది, నిష్పక్షపాతంగా పనిచేసినట్టే ఉంది. దాంట్లో కేటీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పొగడాల్సిన అవసరం మనకేమీ లేదు కదా. నేనే కాంగ్రెస్ సభ్యులను కాదు, మనకేం వచ్చే పదవులు లేవు, ఏమీ లేవు కదా. ఉన్నమాట జనాబాహుళ్యంలో ఉన్న మాటే కదా. మనం జరిగిన నిజాయితీ నిబద్ధతగా మనం విశ్లేషించుకుందాం. ప్రభుత్వ వైఫల్యం అంటారు, అది ప్రభుత్వ వైఫల్యం అంటే చక్కగా పర్ఫెక్ట్గా చట్ట ప్రకారం చేశారు, థియేటర్ యజమానులు చేశారు కదా. ఇతను ఇంగిత జ్ఞానం ఉంటే చదువుకున్నాడే, గొడ్డ కాసుకుని నటుడు అవ్వలేదుగా. ఇంగిత జ్ఞానం ఉన్నాడు, అంత చదువుకున్నాడు, ఇదైనప్పుడు అక్కడికి వెళ్తే పర్మిషన్ ఉందా లేదా ఆలోచించొద్దా? ఏంటి అంత అహంకారం ఏంటి? నీ సొగసులు చూపించి నువ్వు పెద్ద ఓపెన్ టాప్ రూఫ్ మీద వెళ్ళిపోయి నువ్వు చేతులు ఊపటం ఏంటి? నీ పిఆర్ పెట్టుకోవటం ఏంటి? సినిమా తీసావు, 300 కోట్లు నువ్వు రెమ్యూనరేషన్ తీసుకున్నావు, ఇంట్లో కూర్చోవాలి కానీ థియేటర్లో సినిమా చూస్తానికి వెళ్ళటం ఏంటి? బరితెగింపు కాదా? గతంలో 30 సార్లు వెళ్ళాను, అంత జనం లేరు కదా అప్పుడు అంత నువ్వు హైప్ చేసుకోలేదు కదా. కృత్రిమమైన సినిమాలని, కృత్రిమమైన ప్రజల్ని, కిరాయి ప్రజలను తీసుకొచ్చి ఒక ఆర్టిఫిషియల్ ఇమేజ్ని క్రియేట్ చేయడంలో వాళ్ళ తండ్రి చాలా ఆరితేరిన వాడండి. వాళ్ళు కాదు 30 ఏళ్ళుగా చిరంజీవి గారు హీరోగా డెవలప్ చేసిన దగ్గర నుంచి మీరు అతను తీసుకోండి, గ్రాఫ్ని తీసుకోండి. చిరంజీవికి మెగాస్టార్ అని చెప్పి కిరీటం పెట్టిన దగ్గర నుంచి అసలు ఒక విషబీజాలు సినిమా ఇండస్ట్రీలో ఒక విషబీజాలు నాటేసేసి కులాన్ని గిలాన్ని తీసుకొచ్చి ఒక అసాంఘికమైన నటనని అదే పెద్ద మాస్ నటనగా క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఖైదీ తర్వాత హీరోని కూడా ఒక వ్యాంప్ ఆర్టిస్ట్ లాగా తయారు చేసే విధంగా డ్రెస్సులు వేయించడం, ఇవన్నీ కూడా అప్పటి నుంచే మొదలైనవి. సో అంతా అల్లు అరవింద్ మీరు మొత్తం తీసుకోండి, ఆ ఎపిసోడ్ మొత్తాన్ని మీరు అనలైజ్ చేసుకోండి. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, చంద్రమోహన్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎవరు కూడా అటువంటి అంగాంగ ప్రదర్శన ఎక్కడా లేదు హీరోలది. తొడలో మెడలో ఆడాలు చూపించినట్టు అప్పుడు జ్యోతిలక్ష్మి జయమాలిని గారికి వ్యాంప్ పాటలు ఉండేవి. ఈయన చిరంజీవి హీరో అయిన తర్వాతే ఈ అంగాంగ ప్రదర్శనలోనూ ఇష్టానుసారంగా అసభ్యమైన డైలాగులు, ప్రజాదరణ ఉంది చూపించారు. అంటే అన్ని ప్రజాదరణ చాలా చూస్తారు, రహస్యంగా బ్లూ ఫిల్మ్ చూడటానికి ప్రజాదరణ చాలా ఉండదు. చేస్తారా వీళ్ళు? కానీ అది బిజినెస్ కదా, బిజినెస్సే. అది కూడా చేస్తే ఇంకా బాగా ఉండదు, బాక్స్ ఆఫీసులు పగిలిపోతూ ఉంటాయి. మరి అది కూడా చేయొచ్చు వీళ్ళు, ఎందుకు చేయకూడదు? కానీ మా ఇంగితం ఉంది, కుడి చేత్తో అన్నం తింటాం, ఎడం చేత్తో వేరే పనులు చేస్తాం. మనం అది మా పద్ధతులు మనం చేసుకోవాలి. సమాజానికి ఏం కావాలి, వాళ్ళు కోరేది ఎంతవరకు పద్ధతి, మనం పక్కన మన కన్నతలతో మన సినిమాలు, మన కొడుకు సినిమాలు, మన బావ సినిమాలు మనం చూడగలమా? నా కట్టుకున్న భార్యతో నేను వెళ్ళి ఆ సినిమా చూడగలను అనే జ్ఞానం వీళ్ళకి ఉండాలి. ఆ డైలాగులు ఎటువంటివి పెడుతున్నామని. మాస్ అని చెప్పి, మాస్ అంటే ప్రజలందరూ అజ్ఞానులు, వాళ్ళని ఒక పశువుల్లాగా కట్టేసేసి వాళ్ళ డబ్బుల మీద, శవాల మీద పేలారు ఏరుకున్నట్టు, వాళ్ళ కష్టార్జితమైన డబ్బులతో వచ్చే టికెట్ల ద్వారా వీళ్ళు రెమ్యూనరేషన్లు పెంచుకుని వీళ్ళు ఇమేజ్ పెంచుకుంటే ఏమైంది? 33 సీట్లు పడిపోయింది. అది ప్రభుత్వ వైఫల్యం కదా. సెన్సార్ బోర్డు ఉంది, సెన్సార్ బోర్డు ఇవ్వకూడదు కదా. అది ఇప్పుడు ఇత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు చర్చ చాలా బయటికి వెళ్తుందండి. అసలు మనం ఏం చేయాలని ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి, కానీ సెన్సార్ ఎక్కడి నుంచి వస్తుంది? మనంతటా మన సెల్ఫ్ సెన్సార్ అనేది మనకు ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన సభ్యత ఏంటి, సంస్కారం ఏంటి, సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము. కళ అండి, ఆర్ట్ ఫామ్ అనేది సామాన్యం కాదండి. కళ సమాజం కోసం అనేది, కళ కోసం కాదు, కళ సమాజం కోసం అనేది ఒక ఇది. నిజంగా పాత సినిమాలు, ఏ సినిమాలు అయినా కూడా సమాజంలో పేదరికాన్ని ఉద్ధరించడం కోసం, పేదవాడికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి నైతిక విలువలు ఏంటి, తల్లిదండ్రులకి ఎటువంటి ఇది ఇవ్వాలి, ఓల్డ్ ఏజ్ హోమ్లో మనం ఎట్లా చూడాలి, ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఎట్లా బాగుంటాయి, ఒక అన్న చెల్లెళ్ళు, ఒక మెసేజ్ ఉండేది, రైతులకి ఏంటి, నిరుద్యోగులకి ఏంటి, ఈ చరిత్ర వేసిరాతో మరో ఎటువంటి సినిమాలు అండి అవన్నీ కూడా సమాజానికి గొప్ప గొప్ప ఈనాడు. కుటుంబం వచ్చిన తర్వాత పచ్చిగా మాట్లాడుతున్న డైవర్షన్ అవుతున్నాం, కానీ ఏమన్నా సమాజాన్ని ఉద్ధరించిన సినిమా ఒకటి ఉందా ఆ కుటుంబంలో?
ఓకే, సినిమా మంచిదా చెడుదని పక్కన పెడితే ఆ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. తప్పండి. ఇచ్చినప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? బెనిఫిట్ షో ఎవరికి, దేనికోసం బెనిఫిట్ షో? ఒక కాజ్ కోసం బెనిఫిట్ షో ఉంటుంది. ఆ బెనిఫిట్ షో వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమానికో వృద్ధాశ్రమానికో సమాజ హితం కోసం డబ్బులు ఇవ్వాలి. ఉం. బెనిఫిట్ షో పేరుతో నువ్వు టికెట్ 1200 రూపాయలు అమ్మే చేసుకుని పేదవాడి దగ్గర రక్తం పీల్చి జలగల్లాగా దాని బెనిఫిట్ షో అని నువ్వు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ప్రదర్శన చేసి నువ్వు రావద్దని చెప్పారు కదా, హీరో రావడానికి వీల్లేదని చెప్పారు కదా, నువ్వు వైలేట్ చేసావా లేదా చట్టాన్ని? ఒక అమ్మ రాలేదని చెప్పలేదని చెబుతున్నారుగా. వద్దని చెప్పారు పోలీసులు, రావడానికి వీల్లేదని. ఆ తర్వాత లెటర్ ఏదో బయటకు వచ్చింది, అది ఫేక్ నిజం అనేది దాని మీద ఫేక్ ఎట్ అవుతుంది, నిజమే. అది కోర్టు కూడా సబ్మిట్ చేశారు కదా. ఇది టోటల్గా బరితెగింపు అండి. సినిమా వాళ్ళకి బరితెగింపు. వాళ్ళకి సుబ్బారావు చెబుతున్నా కదా, తెలుగు సినిమా వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే. వాళ్ళకి ఏ ప్రభుత్వాన్నైనా, ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వాళ్ళకి అనుచితంగా లబ్ధి చేస్తే మాత్రం తప్పే. చెప్పారు ఢిల్లీలో నేను 1300 అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చాను, బెనిఫిట్ షోలు ఇచ్చానని చెప్పి అది తప్పేది. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. తప్పు, 100% తప్పే. అలాంటప్పుడు శాంతి భద్రతలు కూడా ఆయనే కల్పించాలి. ఆయన కల్పించి వద్దని చెప్పారు కదా, ఏసీపీ రావద్దని చెప్పారు కదా. ప్రధాని సీఎం చూడలేరు కదా. సీఎం కింద పోలీసు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటారు సిటీకి, ఆయన కింద డీసీపీలు ఏసీపీలు ఉంటారు. ఏసీపీ దానికి అథారిటీ. ఆయన చెప్పాడు రావడానికి వీల్లేదని, వెళ్ళి బరితెగింపుకి వెళ్ళావు కదా నువ్వు. అంటే లెక్కలేంతనవా? అసలు ఒక సినిమా తీసినాక సినిమాకు అంటూ ఒక ప్రభుత్వ నియంత్రణ రేటు పెట్టిందండి. ఆ రేటే ఉండాలి. కానీ నేను ఒళ్ళు కొవ్వెక్కి నేను 1000 కోట్లతో సినిమా తీశాను, నా టికెట్ పెంచమంటే ఎట్ట పెంచుతారండి? పెంచారు. తప్పండి అది. రాష్ట్రంలో ఏ రేట్ అయితే నిబంధనలు ఉందో దానికి తగ్గట్టు నువ్వు సినిమా తీసుకో, దానికి తగ్గట్టు నువ్వు హెల్తీగా గ్రో అవ్వు, ఎవరు ఇబ్బంది ఏమి లేదు. కావాలని అల్లు అర్జున్ ని జైల్లో పెట్టించాడు రేవంత్ రెడ్డి. ఏంటి అంత అవసరం ఏంటి? ఆయనకి లాభం ఏంటి చెప్పండి? రేవంత్ రెడ్డి గారికి కానీ ఇంకో వాళ్ళకి కానీ ఏమిటి లాభం చెప్పండి? జైల్లో పెట్టడం తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆయన చెప్పలేకపోయాడు, దాని వల్ల అరెస్ట్ చేస్తారు. అటైతే రోజు చాలా మందిగా రేవంత్ రెడ్డి గారినో లేకపోతే కేసీఆర్ గారిని అందరూ కామెంట్ చేస్తారండి. అందరూ గుర్తే లేదనేది కదా. పొరపాటును గుర్తులో పెట్టుకో. ఇప్పుడు ఆ కుర్రాడికి అంత లోక జ్ఞానం ఉందని నేను అనుకోను. అతనికి డబ్బు బలుపును సినిమా బలిపి అర్ధంతరంగా వచ్చిన మేనమాన్ ద్వారా వచ్చిన సినిమా బలిపే తప్పించి లోక జ్ఞానం శూన్యం. సినిమా వాళ్ళకి అందరికి 90% మందికి లోక జ్ఞానం లేదు, అజ్ఞానులు. వాళ్ళకి ఆ సినీ ప్రపంచంలో అదే ప్రపంచం అనుకుంటా వాళ్ళని ఏదో దైవం సముద్రం వాళ్ళంతటా వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటూ బతుకుతున్నారు. అజ్ఞానం ఏం జనం వాళ్ళని చూస్తున్నారు. ఇది ఒక దురదృష్టకరం. 50 సంవత్సరాల నాటు నిరక్షరాస్యత ఎక్కువ శాతం ఉన్నప్పుడు ఏమైనా అజ్ఞానంలో ప్రజల వ్యామోహంతో సినిమా వాళ్ళు ఏమిటో నాటకాలు చేసేవాళ్ళు ఏమిటో ఊళ్ళలో చూస్తానికి ఎమ్మడబడ్డారంటే, పాత రోజులు ఎన్టీ రామారావు గారు సినిమా మొదలెట్టినప్పుడు జనం ఏమైనా చూస్తానికి వెళ్ళారంటే అప్పుడు పోన్లే అనుకునేవాళ్ళం. ఇవాళ చూస్తా అంటే ఇది అక్షరాస్యత పెరిగిందన్న తర్వాత దీని అక్షరాస్యత అనాలా, ఇది నిజమైన నిరక్షరాస్యత మనకు అర్థం కాని పరిస్థితి. ఇవాళ సినిమా వాళ్ళని పోగొట్టడం, సినిమా వాళ్ళ వ్యామోహం, వాళ్ళకి సోషల్ మీడియాలో కూడా అసాంఘికమైన ముండా కొడుకులండి. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు నికృష్ట ముండా కొడుకులండి. కన్న తల్లులను ఏమో గౌరవించరండి, ఆ హీరోలను పూజించడం ఏంటండి ఎదవలో. కాదండి, ఇవాళ విద్యావంతులైన వాళ్ళందరూ అసభ్యంగా అసాంఘికమైన శక్తులుగా తయారయ్యారు. సిఎస్ గారు మీరు సోషల్ సాఫ్ట్వేర్ రంగంలో వీళ్ళు ఉన్నారు కదా. కన్న తల్లిదండ్రులు గౌరవించరు, అక్కని చెల్లిని గౌరవించరు, పెళ్ళానికి పిల్లలకి గౌరవించరు. ఆ సినీ వాళ్ళంటే మరీ దారుణంగా తయారైపోయారు. వాళ్ళు అంత పూజించడం ఏంటో, అంత వ్యామోహం ఏంటో, అంత అజ్ఞానం ఏంటో. ఈ ముండా కొడుకులు కన్న తల్లిదండ్రులు కూడా కూడిపెట్టలేని వాళ్ళు, కన్న తల్లిదండ్రులు గౌరవించలేని వాళ్ళు, ఇంట్లో సొంత కుటుంబాన్ని గౌరవించలేని వాళ్ళు సినిమా వాళ్ళ మీద పెడితే వాళ్ళు మనుషులా పశువులా? ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినందుకు, అరెస్ట్ చేయించారు రేవంత్ రెడ్డి కావాలని చెప్పి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎంటాడుతున్నారు నెటిజన్లు. ఏమీ పీకలేరండి, నెటిజన్లు పీకలేరు, ఎవరు పీకలేరు. ఆయన చేసిన దాంట్లో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తే కరుగాల్చి వాత పెడతారు. ఊరుకుంటారు. 2 కేసులు పెట్టి లోపలేసి తొక్కిన అరలవుతారు ఐటీ యాక్ట్ కింద. ఎందుకు పెడతారండి? ఆ ప్రభుత్వం పని చేస్తుంది. నువ్వు అసందర్భంగా సినిమా పెట్టుకుని ఇష్టం బరిదెగించి రోడ్ల మీద పడిపోయి తిరిగితే బరిదెగింపు కాదా ఇది? ఏంటంటే ఆడియో ఫంక్షన్లు అంటే జనాలకు కిరాయి ఇచ్చి అమ్మాయికి యువతలకు డబ్బులు ఇచ్చేసి 1000 2000 ఇవ్వటం తీసుకురావటం ఇక్కడ ఫ్యాన్స్ పేరుతో. ఫ్యాన్స్ వెళ్తే పెండా కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు? 2 లక్షల మంది. అదే సోషల్ మీడియాలో పిఆర్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక టీములు పెట్టడం, కృత్రిమైన వీడియోలు పెట్టడం. ఇవాళ ఏంటంటే ఎడిక్ట్ అయిపోయింది సమాజం అంతా. సోషల్ మీడియాకిను దీనికి డిజిటల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయింది. దొన్నేందంటే దోణ కట్టేయమంటాం, పిచ్చి పిచ్చి వార్తలన్నీ ప్రచారం చేయటం. ఏంది ఇదంతా? శవాల మీద పేలాలేకుండా వీళ్ళు చేసేది కళా పోషణ.